అద్భుతమైన ప్లేస్. ఒక చెట్టు చూస్తుంటే ఎంత పెద్దగా ఉందో. హాయ్ గైస్, మనమైతే వాళ్ళైతే గౌలం గుడికి అయితే వెళ్తున్నాం. మా అన్నయ్య వాళ్ళది మొక్క అయితే ఉంది అక్కడ. చుట్టాలందరూ కలుసుకొని అయితే వెళ్తున్నాం. చూపెడతాను. మనం వెళ్ళే వ్యాన్ అది. మొత్తం ఫుల్ వర్షం. అక్కడ ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలియదు. మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా, సిచ్యువేషన్ బట్టి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. వర్షంలో ముద్దయిపోతాం ఇవాళ. అయితే మా అన్నయ్య వాళ్ళకి మొక్క అయితే ఉంది అక్కడ. దాని గురించి అయితే వెళ్తున్నాం మనం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఎంతమంది కలుసుకొని లాంగ్ టూర్ వేయడం ఇదే ఫస్ట్ టైం. ఓకే, మరి స్టార్ట్ అయిపోతాం. మరి రామర్ది వాళ్ళ వీడియో మట్టుకు అదిరిపోద్ది. నెక్స్ట్ లెవెల్ అసలు. బ్యాక్ సైడ్ చూడండి, ఆదానే వెళ్ళేది మొత్తం కుక్కేస్తారు జనాల్ని. ఇప్పుడు ఆ జాలలో జర్నీ చేయాలి మొత్తం. మొత్తం వర్షం వచ్చేస్తుంది, పైన డారా కడేస్తారు. ఇంక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మనమైతే జేఆర్జీలో తాగాం. అందరూ ఇక్కడ జంగారెడ్డిగూడ మార్కెట్లో కోళ్ళు అయితే తీసుకుంటారు. లోన్ అయితే అసలు ఖాళీ లేదు, మొత్తం ఫుల్ క్రౌడ్. చూడండి ఎంత క్రౌడ్. అసలు ఆ వీడియో తీద్దామంటే, ట్రావెలింగ్ వీడియో తీద్దామంటే అసలు కుదరట్లేదు. మనమైతే ఇంకా ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాం. చూడండి ఫారెస్ట్ లొకేషన్, లాస్ట్ విలేజ్ మాట. కొండలు చూడండి ఎంత ఎలా ఉన్నాయో. మొత్తం అసలు అడివే ఇదంతా ఫారెస్ట్. అద్భుతమైన ప్లేస్. మేము వ్యాన్లో ఉండడం వల్ల వీడియోతో సరిగ్గా షూట్ చేయలేకపోతున్నాం. ఏముందిరా బాబు ప్లేస్. నేను తీసుకొచ్చిన వ్యాన్ అయితే ఇది. అసలు జనాల మట్టికి ఖాళీ లేదు వ్యాన్. మొత్తం ఈ ఘాట్ సెక్షన్లకి మాకైతే దోలు తీరిపోయింది. మామూలుగా కాదు. ఫారెస్ట్ అయితే చూడండి, ఇంక మంచి ప్లేసులు కూడా చూపెడుతూ ఉంటాయి. అయితే క్యాంప్ అయితే ఇక్కడైతే సెట్ చేసుకున్నాం. పొయ్యిలు అన్నీ తీసుకొచ్చుకున్నాం మనమే ఇంటి దగ్గర నుండి. దేవుడికి అయితే ఇక్కడ నుండి వెళ్ళి క్షేమంగా ఇంటికి వెళ్ళాలని దేవుడి మొక్కుని కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా పొయ్యి అయితే అంటేస్తారు. అయితే ఇంకా కొబ్బరికాయ కొడుతున్నాడు. పొయ్యి అయితే అంటేస్తారు కొబ్బరికాయ కొట్టిన తర్వాత. బోరేది వేస్తున్నారు చూడండి. బ్రిటిష్ వాళ్ళకి డౌట్ ఎప్పుడు నిండు ఊర్లోనికి పూర్ణం ఎలాగెళ్ళిందో తెలిసేది కాదు తలబాదుకున్న వాళ్ళు. క్రియేటివిటీ ఎక్కువ మా వాడికి. ఇంకా గుడికి అయితే బయలుదేరుతున్నాం. ఫ్యామిలీ మొత్తం ఇంకా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని మొక్కుబళ్ళు అయితే చెల్లించి వస్తారు. మొత్తం షాప్స్ వరుసగా ఉన్నాయి. ఇటుకాడ కొన్ని షాప్స్ ఉన్నాయి, పిల్లలకి ఆడుకునే బొమ్మలు అన్నీ. వచ్చేస్తాం మనం. అదే మనకి ఎంట్రన్స్ ద్వారం. ప్లేస్ చూడండి ఎంత బాగుందో. మొత్తం కొండ, రెండు కొండల మధ్యలో వాగు ప్రవహిస్తుంది. ఆ ప్రవహించే కింద గృహ లాంటిది ఉంది. దాంట్లో అయితే గుబ్బలగంగమ్మ అయితే తల్లి అయితే వెలిసింది. లోనికి వెళ్దాం. ఇక్కడైతే ముడుపులు అయితే కడుతున్నారు చూడండి. ఇలా అయితే వేస్తున్నారు. 2 గాజులు 3 గాజులు ఉంది. ఎన్ని గాజులు కట్టాలన్నా? 3 గాజులు అయితే కట్టి ముడిపు అయితే వేస్తున్నారు. ఇలా ఎంత ఒక ముడుపు వచ్చి? ఒక ముడుపు వచ్చి 20 రూపాయలు అంట. ఇంకా చెట్టుకి అయితే కడతారు అలాగా ఎంట్రన్స్లో. చూడండి దీపారాధన కూడా చేస్తున్నారు ఇక్కడ అమ్మవారికి. టికెట్ అయితే 10 రూపాయలు అంట దర్శనానికి. ఇంకెళ్దాం.
చూడండి గబ్బలం గుడి దర్శనం అయితే చేసుకున్నాం కదా. పైన వాటర్ 365 రోజులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు భక్తుల మట్టుకు చాలా ఎక్కువ ఉన్నారు ఇవాళ ఆదివారం వల్ల. ఎంత బాగుందో వాటర్ మనకి పైన వస్తుంది, చాలా వైట్గా ఉన్నాయి, చాలా బాగుంది. చాలామంది వాటర్ ఫాల్కి అయితే వెళ్ళి వస్తున్నారు. ఒక్కొక్క చెట్టు చూస్తుంటే ఎంత పెద్దగా ఉందో, తలకాయ పైకి ఎత్తాల్సి వస్తుంది, తలెత్తుకునేలా చేశారు అన్నట్టు. ఎంత పెద్ద చెట్లు ఉన్నాయి. ప్లేస్ మట్టుకి ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా రండి ఈ ప్లేస్కి. ఒక ఓడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మొత్తం గ్రీనరీగా ఉంది, ఇదంతా ఫారెస్ట్. వాటర్ ఫాల్కి అయితే వచ్చేస్తాం. చూడండి ఎలా ఉంది ఈ ప్లేస్. చాలామంది టూరిస్టులు అయితే ఈ ప్లేస్కి వచ్చి విజిట్ చేస్తారు. ప్లేస్ అయితే అద్భుతంగా ఉంది. పైన కాడ ఇంకో వాటర్ ఫాల్ ఉంది, అక్కడికి వెళ్దాం. మొత్తం చూడండి ఎలా ఉన్నాయి. మొత్తం వాటర్ ఫోర్స్కి ఇవన్నీ చెట్లు అయితే పెద్ద పెద్ద చెట్లు అయితే కొట్టుకొచ్చేసినాయి. చాలా బాగుంది కదా ప్లేస్. ఇంక పైకి అయితే వెళ్దాం ఒకసారి. మనకి పైన ఎలా అయితే వాటర్ అయితే వస్తుంది చూడండి. వాటర్ ఫోర్స్కి ఇదంతా ఎలా అయిపోయింది చూస్తారా. వాటర్ ఫాల్ వీడియో నచ్చినట్టుకున్నాం మీ అందరికీ. కిందకి వెళ్ళి మనం అయితే ఫుడ్ అయితే తినేద్దాం. ఇంకా ప్లేస్ బాగుంది కదా. రెడీ అయిపోయింది చూడండి. చికెన్, మటన్, బిర్యానీ. ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ప్లేస్ని విజిట్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. మీకు కూడా ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ కొట్టండి. మరి ప్లీజ్ సపోర్ట్ చేయండి.